సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. 20 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత మంగళవారానికి వాయిదా పడింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరవ్వకపోతే శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుందనే కారణంతో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ సభ్యులు సోమవారం అసెంబ్లీకి హాజరయ్యారు. కేవలం 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నవారు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ప్లే కార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కేవలం సభ్యత్వం రద్దు కాకూడదన్న ఉద్దేశంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని, రాష్ట్రంలో సంపద సృష్టించి అభివృద్ధి పదంలో నడుపుతామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆయన తన ప్రసంగంలో తెలిపారు. కేవలం 11 సీట్లు గెలిచిన వారికి ప్రతిపక్ష హోదా దక్కదని జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్కు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్లాలని, అక్కడ మాత్రమే ఓట్ల శాతం ఆధారంగా హోదాలు ఇస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన దానిని స్వీకరించాలని, ప్రజాప్రతినిధిగా జగన్ తన వంతు పాత్ర పోషించాలని పవన్ హితవు పలికారు. ఈ 5 ఏళ్లు జగన్ కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని ఆయన అన్నారు. సభ్యత్వం రద్దు భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యం కాపాడడానికి జగన్కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మొత్తం మీద వైసీపీ సభ్యులున్న ఆ 11 నిమిషాలు తప్ప సభ సవ్యంగా, సాఫీగా జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.